అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సంధ్య క్రియేషన్స్. నేనైతే ఇవాళ అయితే ఒక 2 డిజైన్స్ హెవీ డిజైన్స్ అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా హెవీగా ఉంటాయి, కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు అయితే బాగుంటాయండి. ఈ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి గ్రీన్ శారీ రెడ్ కలర్ బోర్డర్ వచ్చిందండి. ఇది మొత్తం రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. అయితే ఏం చేశానంటే నేను రెడ్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని గ్రీన్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. వీళ్ళకి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ సింగిల్ లైన్ కావాలని చెప్పారు కస్టమర్ వచ్చేసి. చూడండి ఎలా వర్క్ చేశాను. ఇలా గ్రీన్ గోల్డ్ రెడ్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని గ్రీన్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా చేయించేసాము అని చెప్పారండి. స్టిచ్చింగ్ కూడా చేయించేసాము. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. బ్లౌజ్ అయితే చాలా చిన్నగా ఉందండి. సైజ్ వీళ్ళు చాలా చిన్నగా ఉంది. లెంత్ మొత్తం 12 ఇంచెసే ఉంది వీళ్ళది. చాలా అంటే చాలా చిన్నగా ఉంది. కట్ వర్క్లో కావాలి. ఈ డిజైన్ అయితే రన్నింగ్ మోడల్ తెలుసు కదండి, చాలా హిట్ డిజైను. చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తం ఇట్లా గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో అయితే వర్క్ చేశాను. ఇక్కడ మొత్తం మగ్గంలో ఎట్లా స్టిచ్ అయితే ఫ్లవర్కి పెడతారో అట్లా వస్తుందండి స్టిచ్ అయితే. మొత్తం ఇలా గ్రీన్ మొత్తం చూసారా, నాట్ స్టిచ్. చాలా అంటే చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. అసలు సూపర్ హైలైట్ ఉంటుంది డిజైన్ అయితే. ఇలా మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ కూడా ఇలా కట్ వర్క్లో చేసుకుంటేనే లుక్ అనేది మనకు తెలుస్తుందండి. ఇదే డిజైన్ రౌండ్లో కావాలంటే కూడా, అంటే కొంతమంది కట్ వర్క్లో ఇష్టపడారు కదా, వాళ్ళకి రౌండ్లో కావాలంటే కూడా రౌండ్లో కూడా ఉంది. బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇలా ఉంది. బ్యాక్ ఇట్లా అంటే చిన్నగా ఉంది కదా, బూటీస్ వేయడానికి అంత ప్లేస్ లేదని చెప్పి బూటీస్ ఏం వేయలేదు నేను. ఇలా బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి, జస్ట్ 4 ఇంచెస్ ఏమో ఉంది. అసలు యాక్చువల్గా ఈ డిజైన్ అయితే ఏమైందంటే క్రాస్ లైన్స్ వస్తాయి, క్రాస్ లైన్స్ మీద ఫ్లవర్స్, స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కూడా ఒక లీవ్ డిజైన్ చూపిస్తుంది కదండి, అది ఎలా అన్నా వేసుకోవచ్చు. 3 మోడల్స్లో, ఇది కూడా అంతే 3 మోడల్స్లో వచ్చింది. హ్యాండ్ చూడండి, హ్యాండ్ కూడా చాలా బాగుంటుందండి. మీకు గ్రీన్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. ఇలా వర్క్ కూడా చాలా నీట్గా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి, స్టిచ్ చూసారా ఎంత ముద్దగా వస్తుంది అంటే అంత ముద్దగా వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా థిక్గా పడుతుందండి అసలు వర్క్ అయితే. ఎంత థిక్ స్టిచ్ అంటే 2-3 సార్లు మనం స్టిచ్ చేస్తే ఎంత లుక్ వస్తుందో అట్లా వస్తుంది, అంత థిక్గా పడుతుంది. ఫ్రంట్ వచ్చేసి క్రాస్లో వేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్లో డిజైన్. ఈ డిజైన్ అయితే మాత్రం అసలు ఏ శారీకైనా కలర్ కాంబినేషన్ అని ఉంది అని అంటే ఈ డిజైన్ అయితే ఆలోచించకుండా వేసుకోవచ్చండి. ఇది వచ్చేసి గ్రీన్, ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇది డిఫరెంట్ రామా గ్రీన్ శారీలో ఉందండి. బార్డర్ వచ్చేసి ఇలా ఉంది, లైట్ గోల్డ్ అంటే సిల్వర్ కాదు గోల్డ్ కాకుండా మిక్సింగ్లో ఉందండి. నేనైతే లైట్ సిల్వర్ అయితే యూజ్ చేశాను దీనికి. ఇది వచ్చేసి బ్లాక్ కాదండి, బ్లాక్లో కనిపిస్తుందేమో, డార్క్ చాక్లెట్ కలర్ ఉంది చూడండి, కనిపిస్తుంది. డార్క్ చాక్లెట్లో ఉంది. మొత్తం సిల్వర్ లైన్స్ వచ్చేసినాయి. సో ఏం చేశాను, ఈ రామా గ్రీన్ ఉంది కదా, హాఫ్ పట్టు క్లాత్ ఇదే కాఫీ కలర్ తీసుకొని ఈ రామా గ్రీన్ ఈ లైట్ సిల్వర్ పెట్టి అయితే వర్క్ చేశాను. ఈ స్టిచ్చింగ్ అవ్వలేదండి, బ్లౌజ్ వర్క్ అయితే చూపించేస్తాను. ఈ డిజైన్ కూడా హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టపడతారండి. డిజైన్ అయితే ఆసమ్ ఉంటుంది, అసలు ఎక్సలెంట్ అని చెప్పాలి. డిజైన్ చూడండి, ఫ్లవర్ చూసారా ఎన్ని షేడ్స్లో వచ్చిందో చూడండి. ఫస్ట్ ఒక శారీ కలర్ వస్తుంది, తర్వాత లైట్ గోల్డ్ వస్తుంది, తర్వాత మళ్ళీ శారీ కలర్ షేడింగ్, తర్వాత ఇట్లా ఒక చిన్న డ్రాప్ ఇచ్చాను. ఇంకా అంటే స్టోన్స్ తోటి కూడా పని లేనంతలా మనకైతే ఈ డిజైన్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. బ్యాక్ వచ్చేసి ఇలా. అసలు కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందంటే, అసలు కలర్ కాంబినేషన్ ఉంటే ఎంత సింపుల్ అయినా హెవీ డిజైన్ అయినా కూడా చాలా బాగుంటుందండి. బ్యాక్ నెక్ ఇది ఫ్లవర్ కూడా ఎంత నీట్గా వచ్చింది. సైడ్కి అక్కడక్కడ ఇలా ముడికుట్టు ఫ్లవర్లా వస్తుంది చూడండి. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్,
ఫ్రంట్ నెక్ క్రాస్లో వేసాను. ఇవి వచ్చేసి కస్టమర్ ఏం చెప్పారంటే జస్ట్ హ్యాండ్స్కి కింద, ఇప్పుడు ఈ కింద ఉంది కదండి, కింద కూడా ఒక లైన్ అనేది వస్తుంది. కానీ ఏమో శారీలో ఇలా బార్డర్ వచ్చింది కదా, ఈ శారీ బార్డర్ని తీసి కింద యాడ్ చేసుకుంటారంట. కింద యాడ్ చేసుకుంటారు, పైన వచ్చేసి షోల్డర్ మీద నుంచి బంచ్ వస్తుంది. ఇట్లా చూసారా, లుక్ అయితే చాలా బాగుంటుందండి. షోల్డర్ మీద నుంచి బంచ్ వస్తుంది, కింద వచ్చేసి బార్డర్ యాడ్ చేసుకుంటారు. ఇది కూడా షోల్డర్ మీద నుంచి బంచ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. గోల్డ్ లైట్ సిల్వర్ను రామా గ్రీన్ శారీ కలర్లో యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇదిగోండి 2 హ్యాండ్స్కి వేస్తాను, ఇలా టూ హ్యాండ్స్ చాలా బాగున్నాయి చూడండి. శారీ కలర్ కాంబినేషన్ ఉంటే ఏది వేసుకున్నా సరే ఎంత సింపుల్ డిజైన్ అయినా లుక్ అనేది వచ్చేస్తుందండి. ఇట్లా చూసారా, ఈ 2 డిజైన్స్ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక నాకైతే ఒక కాంటాక్ట్ అవ్వండి. నాకు డిజైన్స్ 2 అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. పట్టు శారీస్కి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ 2 డిజైన్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.